నమస్తే. దుబాయ్ వెళ్ళిన వారు తిరిగి వచ్చేటప్పుడు బంగారం తెస్తుంటారు. ఎందుకంటే భారతదేశంలో ధరలు ఎక్కువ. ప్రస్తుతం తులం బంగారం ధర 94,000 దాటింది. దుబాయ్‌లో ధరలు తక్కువగా ఉంటాయి. అక్కడ గోల్డ్ సౌకర్యం పెద్ద మార్కెటే ఉంది. ఎక్కడ చూసినా బంగారం దగదగలే కనిపిస్తాయి. నిలువెత్తు బంగారు నగలు చూపు తిప్పుకోనివ్వవు. అందుకే చాలామంది దుబాయ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు బంగారు నగలు తీసుకొస్తుంటారు. అలాగని ఇష్టం వచ్చినట్లు తీసుకురావడానికి కుదరదు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎలాంటి కస్టమ్స్ సుంకం లేకుండా పురుషులైతే 20 గ్రాముల వరకు బంగారు నాణేలు లేదా కడ్డీల రూపంలో తీసుకురావచ్చు. మహిళలైతే కస్టమ్స్ సుంకం లేకుండా 40 గ్రాముల వరకు గోల్డ్ ఆర్నమెంట్స్, నాణేలు లేదా కడ్డీల రూపంలో తెచ్చుకోవచ్చు. ఇక 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు కస్టమ్స్ రుసుము లేకుండా 40 గ్రాముల వరకు బంగారు నగలు, బహుమతులు వెంట తీసుకురావచ్చు. అయితే పిల్లల విషయంలో పెద్దలు తమ పిల్లలే అని ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అంటే పురుషులు 2 తులాలు, మహిళలు పిల్లలైతే 4 తులాల చొప్పున తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ బంగారం కావాలంటే 1 కిలో వరకు తెచ్చుకోవచ్చు. కానీ దానికి 10% వరకు కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. పురుషులు 50 గ్రాముల బంగారం తెస్తే 3%, 50 నుంచి 100 గ్రాముల వరకైతే 6%, 100 గ్రాముల కంటే ఎక్కువైతే 10% కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మహిళలు పిల్లలైతే 100 గ్రాముల వరకు 3%, 100 నుంచి 200 గ్రాముల వరకు 6%, 200 గ్రాములు దాటితే 10% కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఇక గోల్డ్ వెంట తీసుకొచ్చేటప్పుడు సరైన రసీదులు, ఆధారాలు చూపించడం తప్పనిసరి. నమస్తే.